ముంచెత్తిన వాన, రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వాగులు ఉప్పొంగి పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. నిలిస్తే నీకేం ఫోక అవుతుంది? నీకేం ఫోక లేదుగా. నీ ప్యాలెస్ ఇంత ఇంత పొడుగు ఇట్లా ఉన్నది, నీకేం బాధ లేదు. మా పేదోళ్ళకే బాధ, మనకేమో ప్రజలపైన సోకు లేదు. అరే వర్షం వస్తుంది, ఆగమవుతారు, కరెంట్లు పోతాన్నాయి, నీళ్ళు వస్తలేవు, ఏం రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుంటే అవన్నీ మనకెందుకురా? ఎట్టు చేస్తారు? మనకు రిజర్వేషన్ ఇద్దాం, దాని కథల్ని పైసలు పంచుదాం ఓట్లకు, రేపు మాటలో ఎన్నికలు పెడదాం, ఓట్లు వేస్తారు, మిగతా మనకెందుకురా వారి అని చెప్పేసి మన ఇదంతా పట్టించుకుంటలేడు. ఇంకా భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. భూపాలపల్లి జిల్లాలో గోడ కూలి మహిళ చనిపోయింది. హైదరాబాద్ లో కుండపోత వర్షం పడి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకేంది, ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్. ఉస్మాన్ సాగర్, హిమాసాగర్ గేట్లు ఓపెన్ చేసిరు. మరో 2 రోజులు వర్షాలు వస్తాయి. 2 జిల్లాలకు రెడ్, 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలర్ట్ జారీ అని అయిపోయినట్టుగా మనం పట్టించుకోవాలి. రేవంత్ అన్న, అసలు ఏం జరుగుతా ఉంది, ఏం చెప్తున్నాం? ఈ రాష్ట్రంలో వర్షాలు ఇంత పెద్ద ఎత్తున పడుతుంటే, రాష్ట్ర ప్రజలు ఇంత ఆగమాగం అవుతుంటే, కరెంటు లేక, కేబుల్ ప్రొవైడర్స్ నెట్వర్క్ లేక, నువ్వు కేబుల్ వైర్లు వీకేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొని పత్తిమాలు చెప్తాను. ఎట్లా చేస్తారు? కరెంటు పోతుంది, వైఫై పోతుంది, ఏది లేదు. ఎట్లా జాబ్ చేయాలి వాడు? నీకు అవన్నీ ఏం అవసరం లేదు. స్థానిక ఎలక్షన్లు ఎట్లా గెలవాలి, ప్రజలు ఎట్లా మోసం చేయాలి, మళ్ళా ఎట్లా ఎన్నికల్లో ఓట్లు వేసుకోవాలి, ఈ దాని మీద నీకు సోకున్నది. ప్రజలట చేస్తే నీకేమవుతుంది? వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారు, వాళ్ళ కొని వాళ్ళే కోసుకుంటారు. మాకేందా? మాకేమైనా సంబంధం అంటారు మరి ఏమంతన్నా. మొత్తానికైతే అమరాబాద్ పులి వాళ్ళలు ముంచెత్తున్నాయి, పొడిచెత్తున్నాయి, పిక్కెత్తున్నాయి రాసింది. కానీ పట్టించుకోడు. మనల్ని పట్టించుకుంటే మంచోడు అవుతాడు కదా. మనకు మంచోడు రేవంత్ రెడ్డి అంటే నచ్చదు. దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు అనే పదాలు మనకు చాలా చెవులకు వినసొంపుగా అమృతం పోసినంత మంచిగా ఉంటుంది. మా రైతులు తిరుగుతురుగా, అవన్నీ ముద్దుకుంటాయి అనమాట. ఇంకేందా, నేడు కొండా లక్ష్మణ్ బాబుజీ జయంతి. తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాబుజీ 110వ జాతీయ వేడుకలు జయంతి వేడుకలు శనివారం రవీంద్రాబాద్ లో జరగనున్నాయి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ప్రజలు హాజరు కానున్నారని చెప్పేసి చెప్తారు. మరి చాలా సంతోషమే. సో మరి ఆయన జయంతి సందర్భంగా ఇలా వేడుకలు చేయబోతారు. రాష్ట్ర సర్కారు తరపునే మరి బీసీ సంక్షేమ శాఖ చేస్తారట. టెట్పై సుప్రీంకు సర్కారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్కారు పునరాలోచన చేయాలని భావిస్తున్నది. తీర్పుపై సుప్రీంలో అప్పీల్ చేయడానికి రెడీ అవుతున్నది. ఇది వేలాది మంది టీచర్లకు ఊరట కల్పించనున్నది అని చెప్పేసి మన పులి ఒకటి చెప్పింది. ఎగరగురి, మీరు ఎగరగురు ఊకనే. అది ఏది చెప్పినా ఎలక్షన్స్ అంటే ఎన్నికల స్టంట్, దాన్ని అర్థం చేసుకోరు. మీరు ల్యాండ్ క్రూజర్ల పంచాయతీ చెప్తాం. ల్యాండ్ క్రూజర్ల కేసులో ఈడీ తనిఖీలు ఎత్తాంది. కార్ల డీలర్ బసరత్ ఖాన్ ఇంట్లో సోదాలు జరిగినాయి. అయితే అతని షోరూమ్ ఎస్కే ఆ కార్ లాంజ్ లోను ఇంపోర్ట్ కార్ల సేల్స్ కు సంబంధించిన ఇన్వాయిస్లు, ఇతర డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకురు. ల్యాండ్ క్రూజర్ల వ్యవహారం అంటే ఏం తెలుసా? ఎవరైతే నిన్న బండి సంజయ్ గారు ఆరోపణ చేసిరో, కల్వకుంట్ల తారక రామారావు గారు వాడుతున్న ల్యాండ్ క్రూజర్ కారు ఎవరైతే అమ్మిర్రో, ఎవరి కాడి నుంచి అయితే కొన్నారో ఆయన పైన ఇలా ఈడీ సోదాలు చేస్తుందంట. తనిఖీలు చేసి మరి ఆయన ఆస్తులు ఎత్తా, ఏం కథ, ఎన్ని కార్లు స్మగ్లింగ్ చేసిండు, ఎన్ని కార్లు ఎట్లెట్లా తీసుకొచ్చిండు, దాని లెక్కేది, దాని పతారయ్యింది అనేది మొత్తం లెక్క తిస్తాదంట. రేపో మాపో మళ్ళీ ఒకసారి వార్తొస్తుంది. అయితే ఇక్కడ కల్వకుంట్ల తారక రామారావు స్టేట్మెంట్స్ ఏంటనేది ఇప్పుడు పాయింట్. ఇక్కడ మరి ఆయన ఏం స్పందించలేదు. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? కొన్నడా, కొనలేదా, అది లీగలా, ఇల్లీగలా? మరి మా ఒక ఆయన ఉంటాడు, ఇంకా ఒక ఆయన చాలా మంచోడు, ఇంకా వీడియో చేస్తాడు మా బండి సంజయ్ గారికి వ్యతిరేకంగా. చాలా మంచోడు ఒక ఆయన, ఎమ్మటే షురు అవుతాడు. కానీ నేనేమంటున్నా, కార్యకర్తలు దయచేసి గమనించరు. బండి సంజయ్ గారికి సంబంధించి కానీ, అదే రకంగా కల్వకుంట్ల తారక రామారావు సంబంధించి కానీ మనం ఎవరి వైపు మనకు అవసరం లేదు. మనం న్యూట్రల్.
విఆర్ న్యూట్రల్, ఎవరు జోలి మనకు అవసరం లేదు. మనకి ఎందుకు ఆ కార్ల పంచాయతీ? మనకు రైతు బంధా, రుణమాఫా, పెన్షనా, కరెంటా, నీళ్ళ, ఇది కావాలి మనకు. మిగతా విషయాలు మనకు నాన్ సెన్స్ అనమాట. సో వాళ్ళు ఏమైనా చేసుకొని ఈడీ అయితే సోదాలు చేస్తుంది. షురువు చేసింది. ఆ సోదాలలో మరి రామారావు కాడికి పోదా మా బండి సంజయ్ గారి సూచనలు తీసుకుంటుందా తీసుకోదా అనేది మనం ప్రశాంతంగా చూడాలి. ఇప్పటి వరకు అయితే